హలో వెల్కమ్ టు కల్పన వంటశాల। ఈరోజు మనము క్రిస్పీ పకోడీ తయారు చేసుకుందామండి। దీనికి ఏమేం కావాలో ఒకసారి చూసేద్దాం। పకోడీ చేయడానికి కావాల్సినవి ఒక కప్పు శనగపిండి, ఒక కప్పు సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఒక చిన్న కప్పు బియ్యపిండి, 1 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, కరివేపాకు, కొత్తిమీర, 4 పచ్చిమిరపకాయలు, అల్లం చిన్న ముక్క, 3 లవంగాలు, ఒక చిన్న చెక్క, 1/2 టీ స్పూన్ ధనియాలు। ఫస్ట్ ఈ 4 మనము మిక్సీలో కచ్చాపచ్చిగా మిక్సీ వేసుకోవాలి। ఓకే, ఇవన్నీ మనం కచ్చాపచ్చిగా దంచి పెట్టేసుకుందాము। మిక్సీ గిన్నె తీసుకొని ఈ అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసుకుందాము। నెక్స్ట్ పచ్చిమిరపకాయ ముక్కల్ని ఇలా కట్ చేసి వేసుకుందాము। చెక్క, 3 లవంగాలు, అలాగే కొద్దిగా ధనియాలు, ఇవి కూడా వేసేసి ఇవన్నీ కచ్చాపచ్చగా మిక్సీ వేసేసుకుందాము। ఓకే అండి, ఇదంతా ఇలా కచ్చాపచ్చగా మిక్సీ వేసేసుకున్నాను। ఇప్పుడు పకోడీ చేయడం స్టార్ట్ చేద్దాము। ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ ఉల్లిపాయ ముక్కల్ని ఇందులో వేసేసుకుందాము। ఇవంతా ఇలా మనము ఒకసారి అనేస్తే మనకి ఈ ఉల్లిపాయ ముక్కలన్నీ ఇలా విడివిడిగా వచ్చేస్తాయండి। ఇప్పుడు ఇందులో జీలకర్ర వేసేసుకుందాము, అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాము। తర్వాత మనము మిక్సీ వేసి పెట్టుకున్నాం కదండి, పచ్చిమిరపకాయలు, ధనియాలు, చెక్క, లవంగ, అల్లము, ఇది కూడా మనము ఇందులో వేసేద్దాము। పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి, అయితే పిల్లలు తినేటప్పుడు అవి అడ్డుపడి వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది। ఇలా వేసేసుకున్నామంటే ఇదంతా కారంలో కలిసిపోతుంది, స్పైసీగా కూడా ఉంటుందండి। ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని శనగపిండిని కొద్దిగా యాడ్ చేసుకుందామండి। ఇప్పుడు బియ్యపిండి కూడా వేసేసుకుందాము। ఇదంతా ఉల్లిపాయలకి పిండి మిశ్రమం అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకుందాము। ఇలా మొత్తము అంతా కలిసేలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము కొద్దిగా కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చండి, మంచి టేస్ట్ వస్తుంది। ఇదంతా ఒకసారి మిక్స్ చేసేసుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుందాము। నేను వాటర్ అనేది యూస్ చేయలేదండి, ఆయిల్ కాగిన తర్వాత కొద్దిగా ఆయిల్ ఇందులో వేసుకొని మనం పకోడీ వేసేటప్పుడు కావాల్సినంత వాటర్ చల్లుకుంటూ పకోడీ చేస్తానండి। ఓకే, ఇప్పుడు కడాయి పెట్టేసుకుందాము స్టవ్ మీద। ఓకే అండి, ఇలా స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాము। ఓకే అండి, ఆయిల్ బాగా కాగిపోయింది। ఇప్పుడు ఇలా ఒక గరిటె తీసుకొని ఇందులో వేసేద్దాము। ఇలా ఆయిల్ మొత్తం వేసి ఇలా పిండినట్టు మనము పిండిని కలుపుకోవాలండి। ఆయిల్ అంతా మిక్స్ అయిపోయిన దాకా ఇలా చూడండి, ఇలా వస్తుంది। ఇలా అంతా ఒకసారి కలిపేసుకుందాము। ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల పకోడీ చాలా క్రిస్పీగా వస్తుందండి। ఓకే అండి, ఇప్పుడు మనము ఇలా వాటర్ పక్కన పెట్టుకొని జస్ట్ ఇలా స్ప్రింకిల్ చేసుకుంటూ పైన ఇలా అనుకుంటూ మనము పకోడీ వేసేసుకుందామండి। ఇలా చేతికి ఇలా తీసుకొని
జస్ట్ ఆయిల్లో ఇలా అనుకుంటూ వేసామనుకోండి మనకి పకోడీ నీట్గా వచ్చేస్తుంది. ఓకే, ఎలా వేయాలో చూపిస్తాను. పకోడీ వేసేటప్పుడు ఆయిల్ కొద్దిగా మంట తగ్గించి పెట్టుకోండి. ఇలా తీసుకొని జస్ట్ ఇలా అనుకుంటూ మనము ఇలా పిసికినట్టు వేయాలండి. అప్పుడు మనకి కరకరలాడుతూ పకోడీ ముద్దు ముద్దుగా లేకుండా వస్తుంది. ఇది ఒకసారి అంతా ఇలా తిప్పుదామండి. ఓకే అండి, ఇలా వేగితే సరిపోతుంది. మళ్ళీ పకోడీ బయట వేసుకున్న తర్వాత కూడా కలర్ మారిపోతుంది. సో ఇదంతా మనము తీసేసుకున్నాము. ఓకే అండి, మనకి క్రిస్పీ పకోడీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు చాలా ఈజీ అండి. అప్పుడప్పుడు బయట కొనేదానికంటే ఇంట్లోనే మనం ఇలా తయారు చేసుకుంటే మనకి మనీ సేవ్ అవుతుంది, అలాగే ఆరోగ్యం కూడా మన సొంతం అవుతుంది. ఓకే, ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, బాయ్ అండి. మా వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కొరకు బెల్ నొక్కండి.